మీ సుప్తచేతనాత్మక సబ్కాన్షియస్ మైండ్ మనసుకున్న శక్తి మీ చేతనాత్మక సుప్తచేతనాత్మక మనసుల పరస్పర సంబంధాల సత్యాన్ని ఒక్కసారి మీరు గ్రహిస్తే మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోగలుగుతారు. మీ బాహ్య స్థితిగతుల్ని మార్చుకోవాలంటే మీరు కారణాన్ని మార్చవలసి ఉంటుంది. చాలామంది తమ స్థితిగతుల్ని పరిస్థితుల్ని మార్చుకోడానికి ఆ స్థితిగతులు పరిస్థితులపైనే ప్రయోగాలు చేస్తుంటారు. మీ చేతనాత్మక భావాల పట్ల మీ సుప్తచేతనావస్థ చాలా సున్నితంగా ఉంటుంది. ఆ చేతనాత్మక భావాలే ఉత్పత్తి స్థానంగా రూపాన్ని సంతరించుకుంటాయి. దాని ద్వారా మీ సుప్తచేతనావస్థకు చెందిన అనంతమైన వివేకం, తెలివితేటలు, ఉత్కృష్ట శక్తులు ప్రవహిస్తాయి. ఆ మ్యాట్రిక్స్కు సానుకూల దిశగా ఆకృతి కల్పించండి. ఆ అనంత శక్తుల్ని మీకు గొప్ప ప్రయోజనాలు చేకూర్చేలా దిశమళ్లించబడి. ఒకసారి ఒక గాయకుడు వేదికమీద పాడటానికి భయపడ్డాడు. తీవ్రమైన భయంతో ఆయన గొంతులోని కండరాల బిగుసుకుపోయాయి. అతని స్వరతంత్రులు పక్షవాతం వచ్చినట్లుగా నిరుపయోగమైపోయాయి. అప్పటికే ఆయన వేషం ధరించి ఉన్నాడు. వేదిక వెనక నిలబడిపోయాడు. ముఖంమీద చెమటలు ధారగా కారుతున్నాయి. మరికొన్ని క్షణాల్లో ఆయన వేదిక మీదకి వెళ్లి పాటలు పాడాలి. వేలాది మంది ప్రేక్షకులు అక్కడ అతని పాటల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వణుకుతోనే అతనన్నాడు, నేను పాడలేను, వాళ్లంతా నన్ను చూసి నవ్వుతారు, నా వృత్తి జీవితమిక ముగిసిపోయినట్లే. డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లడానికి అతను వెనుతిరిగాడు. అప్పుడు అకస్మాత్తుగా వెళ్లేవాడు ఆగి అరిచాడు. నాలో ఉన్న చిన్నవాడు పెద్దువాడి గొంతు నొక్కేయాలని ప్రయత్నిస్తున్నాడు. అతను వేదికవైపుగా తిరిగి నిటారుగా నిలబడి తనలోని చిన్నవాడిని ఉద్దేశిస్తూ, ఇక్కడినుంచి వెళ్ళిపో, పెద్దవాడు నా ద్వారా పాట పాడాలని అంటున్నాడు అన్నాడు. సింగర్ ఉద్దేశంలో పెద్దవాడు అంటే అర్థం అపరిమిత శక్తి, తెలివితేటలు గల తనలోని సుప్తచేతనాత్మక మనసు. అతను మళ్లీ అరిచాడు, వెళ్ళిపో, వెళ్ళిపో, పెద్దవాడిప్పుడు పాడబోతున్నాడు. అప్పుడు అతనిలోని సుప్తచేతనాత్మక మనసు ప్రతిస్పందించి విశేష శక్తుల్ని వెలువరించింది. స్టేజీమీది నుంచి పిలుపు రాగానే ఆయన వేదిక మీదికి వెళ్లి గొప్పగా, గంభీరంగా పాడాడు. ప్రేక్షకులు ఆ పాటలకు ఆనందపరవశులయ్యారు. మీరు ఇదివరకే నేర్చుకున్నదాన్ని బట్టి క్యారుసోకి మనసుకు సంబంధించిన 2 స్థాయిలు, చేతనాత్మక లేదా సహేతుక స్థాయి, సుప్తచేతనాత్మక లేదా హేతువిరుద్ధ స్థాయి అర్థమయ్యాయని మీరు తెలుసుకోగలిగారు. మీ సుప్తచేతనాత్మక మనసు ప్రతిస్పందించే గుణం కలిగినది. మీ ఆలోచనల తీరుకు అది స్పందిస్తుంది. మీ చేతనాత్మక మనసు క్యారసోలోని చిన్నవాడు ను పూర్తిగా భయం, చింత, ఆందోళన ఆవరించినప్పుడు మీ సుప్తచేతనాత్మక మనసులోని ఇవి సృజించిన ప్రతికూల భావోద్రేకాలు విడుదలయ్యాయి. అవి చేతనాత్మక మనసును భయం, ముందు ఏదైనా అపాయం జరుగుతుందనే కంగారు, నిరాశ, నిస్పృహలను ఆవరించేలా చేశాయి. మీకిలాంటిది సంభవించినప్పుడు మీరు మహాగాయకుడు క్యారుసో ఉదాహరణని అనుసరించండి. మీరు మీ మనసులోతుల్లో చెలరేగిన హేతువిరుద్ధమైన భావోద్రేకాలతో దృఢంగా, ప్రగాఢమైన అధికారంతో మాట్లాడండి. మీరిలా అనొచ్చు, నువ్వు అలాగే ఉండు, నిశ్శబ్దంగా ఉండు, నువ్వు నా అధీనంలోనే ఉన్నావు, నాకు నువ్వు విధేయతతో ఉండాలి, నా ఆజ్ఞను శిరస్సావహించాలి, అనవసరమైన సందర్భాల్లో నువ్విలా చొరబడకూడదు. మీరలా మీలోని లోతైన హేతువిరుద్ధ భావాలను ఉద్దేశించి దృఢమైన నమ్మకం, అధికారంతో మాట్లాడినప్పుడు ఫలితం ఎంత సమ్మోహనంగా ఉంటుందో మీరే చూస్తారు. మీ మనసులోకి శాంతియుతమైన సామరస్య భావన వెల్లువలా వచ్చి చేరుతుంది. చేతనావస్థకు అధీనమైనదే సుప్తచేతనావస్థ. అందుకే దాన్ని సుప్తచేతనాత్మకం లేదా ఆత్మాశ్రితమైనదని అన్నారు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.